వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ అమ్మంటే అంతే మరి వింటారు. నువ్వు నాకో సహాయం చేయాలి తమ్ముడు. ఓ రోజున రేడియో నాటకం రికార్డింగ్కి వచ్చినప్పుడు అడిగింది సత్యవతి. బహుశా తనకేదైనా ఇబ్బంది వచ్చి రికార్డింగుని పోస్ట్ పోన్ చేయమని అడుగుతోందేమో అనుకున్నాను. ఇంతలో ఆవిడ మళ్ళీ చెప్పింది, నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశా. అవును తమ్ముడు, నా కొడుకులే నన్ను అసహ్యించుకుంటున్నారు, నా కోడళ్లే నా పైన చేతులెత్తుతున్నారు. వచ్చే కన్నీటిని నాకు కనిపించనివ్వకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ చెప్పింది. సత్యవతి నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 27 ఏళ్ల క్రితం రేడియో నాటక విభాగంలో ఇన్ఛార్జిగా చేరి నెలకు 1-2 నాటకాలు నిర్వహిస్తున్న రోజుల్లో మొదటిసారి సత్యవతిని చూశాను. అప్పుడు రాణి రుద్రమ పాత్ర పోషించింది. ఆమె వాచికాభినయానికి కంఠస్వరానికి నేను ఆకర్షితుణ్ణయ్యాను. ఇప్పుడు సత్యవతికి 60 ఏళ్లు పైబడే ఉంటాయి. అయినా ఆమె నటనా కౌశలం ప్రౌఢత్వంతో రాటు తేలిందే తప్ప వార్ధక్య భారంతో వాడిపోలేదు. అందుకే అమ్మ పాత్రలకి అమ్మమ్మ పాత్రలకి ఆమెను అడపా తడపా పిలుస్తూనే ఉన్నాం. రేడియో నాటకంలో పాల్గొన్నప్పుడల్లా ఓ 1000 రూపాయల పారితోషికం ఆమెకు లభిస్తుంది. అదలా ఉంటే ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ కూడా చిన్న చిన్న వేషాలు వేస్తోంది. దానాదీనా నెలకు 5000 సంపాదించుకుంటోందని వినికిడి. సత్యవతి భర్త చనిపోయి చాలా కాలమే అయింది. ఆ బాపతు పెన్షన్ కొద్దో గొప్పో ఆమెకు అందుతూ ఉంటుంది. అమీర్పేటలో 2 వాటాల ఇల్లుంది. వాటిలో ఆమె 2 కొడుకులు ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఆమెను చెరో 6 నెలలు దగ్గరుంచుకుని భోజనం పెట్టి నెల 100 రూపాయలు చేతి ఖర్చులకు ఇస్తారని ఓసారి ఎప్పుడో ఆమె నాకు చెప్పినట్టు గుర్తుంది. ఇన్ని ఆస్తులు అనుబంధాలుగా ఉండగా అన్నింటినీ వదులుకొని ఆశ్రమవాసాన్ని ఆమె ఎందుకు కోరుకుంటోందో అర్థం కాలేదు నాకు. అసలేం జరిగింది సత్యవతి గారు? చూడు తమ్ముడు, ఈ చేతి మీద ఉన్న వాత చూడు. అంతవరకు పైట చెంగు కింద దాచుకున్న ముంజేతిని బయటకు తీసి చూపించింది. ఉలిక్కి పడ్డాను. తెల్లటి చేతి మీద రక్తం గడ్డకట్టినట్టుగా ఉన్న ఎర్రని వాత. అసలు ఇవాళ నాటకం రికార్డింగ్కి వచ్చేదాన్ని కాదు, కానీ నా కోడళ్ళిద్దరూ ఆటో పిలిపించి బలవంతంగా నన్ను అందులోకి తోసి ఇక్కడకు పంపించారు. కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఆమె. ఇంతకీ చేతి మీద వాతేమిటి? మా కోడళ్ళు ఇచ్చిన బహుమతి. ఒళ్ళు జలధరించింది నాకు. కోడళ్లను ఆరడి పెట్టే అత్తల కథలు విన్నాను గాని కోడళ్లే అత్తకు వాతలు పెట్టిన సంఘటనలు నేనెప్పుడూ వినలేదు. ఈ గాజులు 2 తీసి వాళ్ళకి ఇచ్చేయాలట తమ్ముడు. 6 నెలల నుంచి నా ప్రాణాలు తింటున్నారు. నేను కాటికి కాళ్ళు చాపుకున్న ముసలిదాన్నట. షూటింగులు కని రికార్డింగులు కని పగలు రాత్రి తిరుగుతూ ఉంటానట. ఎప్పుడో ఏ నడి రోడ్డు మీదనో దిక్కులేని చావు చేస్తే చేతినున్న ఈ బంగారు గాజుల్ని ఎవరైనా కాజేయచ్చునట. అది వరస. నేను చచ్చినా వీటిని ఇవ్వనంటూ మొండికెత్తాను. వాళ్ళు అంతకంటే మొండిగా ప్రవర్తించి ఇదిగో ఇలా వాత పెట్టి మరీ తీసుకున్నారు. మరి మీ అబ్బాయిలకి చెప్పలేదా? చెప్పేం ప్రయోజనం? 2 చవటలే. వాళ్ళకి పెళ్ళాలే ముద్దు. నేను ఎప్పుడు పోతానా అని దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. పైగా ఇంకో తమాషా, నేను టీవీలో నటిస్తే వాళ్లకు నామోషిగా ఉంటోందట. నన్ను బయటికే వెళ్ళొద్దంటారు. నీకు తెలుసుగా తమ్ముడు, చిన్నప్పటి నుంచి నాటకాలంటే నాకు ప్రాణం. రంగస్థలం మీద ఊపిరి పోసుకున్న దాన్ని, రేడియో ఒడిలో పెరిగి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న దాన్ని, ఓపికన్నంతకాలం ఇలా నటిస్తూనే ఉంటాను. ఆవేశంగా చెప్పింది సత్యవతి. ఈ వయసులో పిల్లల దగ్గర ఉంటున్నందుకు వాళ్ళ మాట కూడా వినాలి కదా సత్యవతి గారు. ఏం చెప్పాలో తెలియక యథాలాపంగా అన్నాను. నేను అలాగే అనుకుంటూ ఉంటాను తమ్ముడు, కానీ రేడియో నుంచి కాంట్రాక్ట్ వచ్చిందంటే చాలు మా కోడళ్ళిద్దరూ ప్రతిరోజు గుర్తు చేసి మరీ ఇలా రికార్డింగ్కు పంపుతారు. వాళ్ళకి నేను ఇచ్చే డబ్బు, నేను చేసే చాకరీ కావాలి. ఇవాళ మీరిచ్చే చెక్కు కోసం
వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరే కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళే దాన్ని బ్యాంకులో వేస్తారు. ముందుగా నా చేత విత్డ్రాయల్ ఫారం మీద సంతకం చేయించుకుని రేపెప్పుడో నాకు తెలియకుండానే డబ్బు డ్రా చేసి పంచుకుంటారు. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఊరడం గమనించాను. ఆమె మూడ్ మార్చాలన్న ఉద్దేశ్యంతో కుర్చీలోంచి లేచాను. రికార్డింగ్కి ఇంకా టైం ఉంది సత్యవతి గారు. తక్కిన ఆర్టిస్టులు రావాలి కదా, రండి క్యాంటీన్లో కాఫీ తాగుదాం అన్నాను. కాఫీ తాగుతున్నంతసేపు సత్యవతి ఏమీ మాట్లాడలేదు. తమ కుటుంబ విషయాలు మరింత వివరంగా నా ముందు వెళ్ళబోసుకోవడం భావ్యం కాదని ఊరుకుందో ఏమో అనుకున్నాను. ఇక లేద్దామనుకుంటుంటే మళ్ళీ అంది, నీకు తెలీదు తమ్ముడు, నేను చీర కొనుక్కొని 3 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా డబ్బివ్వండమ్మా, ఓ చీర గుడ్డ కొనుక్కుంటాను అని ప్రాధేయపడి అడిగినా వాళ్ళు కట్టి విడిచిన పాత చీరలేవో నా మొహాన కొడతారు. అంతా విన్న తర్వాత ఆమె పరిస్థితికి జాలిపడ్డం తప్ప నేను మాత్రం ఏం చెప్పగలను? ఇప్పుడింతకీ నన్నేం చేయమంటారు అడిగాను 2 క్షణాల తర్వాత. ఇవాళ నాటకం రికార్డింగ్ అయిపోగానే క్రాస్ చేయకుండా నాకు చెక్కు ఇప్పించాలి తమ్ముడు. అర్థం కానట్టు చూశాను. మరేం లేదు బాబు, రేపు సాయంత్రం నాకు తెలిసిన వాళ్ళు హరిద్వారం ఋషికేశం వెడుతున్నారు. అక్కడేవో ఆశ్రమాలున్నాయట. నేను కూడా వాళ్ళతో వెళ్ళి పరిస్థితులు బాగుంటే అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాలంటే డబ్బు కావాలిగా. చెక్కు క్రాసు చేయకుండా ఇస్తే రేపొద్దున్నే బ్యాంకుకు వెళ్ళి డ్రా చేసుకుంటాను బాబు చెప్పింది మళ్ళీ. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ ఇవ్వమని మీ కోడళ్ళు అడగరా? అదే చెప్పబోతున్నాను. చెక్ ఇవ్వలేదని త్వరలో దాన్ని పోస్టులో పంపుతామని నువ్వు ఓ కాగితం ముక్క మీద రాసివ్వాలి తమ్ముడు ఆశగా చూస్తూ అడిగింది. ఒకవేళ రేపు వాళ్ళు మిమ్మల్ని వెళ్ళొద్దంటే? నా అనుమానాన్ని వ్యక్తం చేశాను. చెప్తే ఎలాగూ వెళ్ళొద్దనే అంటారు. అందుకే అప్పటికేదో అబద్ధం చెప్పి ఆ ఇంటి గడప దాటుతాను. ఆ తర్వాత నాకు భగవంతుడే ఉన్నాడు. ఆ సాయంత్రం రికార్డింగ్ పూర్తవగానే మా అకౌంట్స్ ఆఫీసర్తో చెప్పి ఆమె కోరినట్టుగా క్రాస్ చేయకుండా చెక్కు రాయించి ఇప్పించాను. ఆ తర్వాత ఆమెను నేను పూర్తిగా మర్చిపోయాను. దాదాపు 1 ఏడాది గడిచిపోయింది. రెండు రోజులుగా విడవకుండా కురిసిన వర్షం ఆ రోజున కాస్త తెరిపిచ్చింది. ఆదివారం కావడంతో నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదు. సాయంత్రం 4 గంటల వేళ హాల్లో కూర్చుని మా ఆవిడ చేసిన టిఫిన్ తింటూ టీవీలో వస్తున్న ఫ్రెంచ్ ఓపెన్ చూస్తున్నాను. అంతలోనే వీధిలో ఆటో ఆగిన చప్పుడైతే అటు చూశాను. ఆటో వాళ్ళకి డబ్బులిచ్చి పంపి లోపలికొస్తోంది ఓ వృద్ధురాలు. ఆమెను సత్యవతిగా పోల్చుకునేందుకు కొన్ని క్షణాలు పట్టింది. లోపలికి ఆహ్వానించి కుర్చీ చూపించాను. బావున్నావా తమ్ముడు? బావున్నాను. మీరేమిటి ఇంతగా చిక్కిపోయారు? అప్పుడెప్పుడో 1 ఏడాది క్రితం రికార్డింగ్కి వచ్చినప్పుడు ఏదో ఆశ్రమానికి వెడుతున్నట్టు చెప్పారు. వెళ్ళలేదా? అసలు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఆతృత కొద్దీ గబగబా అడిగాను. మా ఆవిడ తెచ్చిన మంచినీళ్లు తాగి నెమ్మదిగా చెప్పింది సత్యవతి. ఆశ్రమానికి వెళ్ళడం తిరిగి రావడం కూడా అయింది తమ్ముడు. అక్కడ ప్రశాంతంగానే ఉన్నా ఎందుకో ఒంటరిగా ఉండలేకపోయాను. ఆశ్రమంలో మొత్తం 70 మందికి పైనే ఉండేవారు. వాళ్ళంతా ఏ దిక్కు లేని వాళ్లే. కొందరైతే భార్యాభర్తలు కూడా ఉన్నారు. నా గురించి తెలుసుకున్న చాలామంది చేతికి అందిన కొడుకుల్ని, చేరువయ్యే మనవల్ని వదిలి ఆశ్రమానికి వచ్చావా అంటూ గుచ్చి అడిగేవారు. నా మనసు చివుక్కుమనేది. కొన్నాళ్లకి మా ఆశ్రమంలో ఉంటున్న ఓ వృద్ధురాలు చనిపోయింది. అక్కడ అధికారులు ఆమెను దహనం చేశారు. ఎందుకో ఆ సన్నివేశం నన్ను బాగా కదిలించింది. నేను ఒకనాడు అలాగే చనిపోతానా? అప్పుడు నా పిల్లలకు తెలియపరుస్తారో లేదో? తెలియపరిచినా వాళ్ళు వస్తారో రారో? చెప్పడం ఆపి నా వైపు చూసింది సత్యవతి. ఆమె ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అంటే ఒకవేళ తను చనిపోతే కన్న కొడుకు చేత తల కొరివి పెట్టించుకోవాలన్న కాంక్ష వల్లనే ఆశ్రమం నుంచి తిరిగొచ్చేసింది కాబోలు అనుకున్నాను. ఇంతలో ఆమె మళ్ళీ చెప్పసాగింది. కోడళ్ళు అసహ్యించుకున్నా
సాధించినా బ్రతికుండే 4 రోజులు ఆ ఆశ్రమంలో చేసే చాకిరీ ఏదో నా వాళ్ళకే చేస్తూ వాళ్ళ కళ్ళ ముందే ఉంటే తృప్తిగా ఉంటుంది అనిపించింది. పిల్లల దగ్గరే ఉండి వాళ్ళు తిండి పెట్టకపోయినా కనీసం వాళ్ళ చేతుల మీదుగా నేను మట్టిలో కలిసిపోవాలన్న స్వార్థంతో తిరిగి వచ్చేశాను తమ్ముడు. అప్పుడే 4 నెలలయ్యింది. ఓహో, అయితే ఇప్పుడు మళ్ళీ రేడియో నాటకంలో పాల్గొనే అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చిందన్నమాట. ఆ సంగతే అడిగాను. మళ్ళీ నాటకానికి కాంట్రాక్ట్ పంపితే? నా ప్రశ్న పూర్తి కాకుండానే చేత్తో వారిస్తూ చెప్పిందామె. హబే, నేను రేడియో కాంట్రాక్ట్ కోసం రాలేదు తమ్ముడు. మరి రేపు నేను ఆపరేషన్కి వెడుతున్నాను, ఆ విషయం చెప్పాలని. సందేహిస్తున్నట్టుగా మధ్యలోనే ఆగిపోయిందామె. ఆపరేషనా? మీకా? అవును, కిడ్నీ తీసేస్తారు. అంటే మీ కిడ్నీ చెడిపోయిందా? వెంటనే జవాబు చెప్పలేదు సత్యవతి. తలదించుకుని నేలచూపులు చూస్తోంది. అంతలో మా ఆవిడ కాఫీ తెచ్చింది. దాన్ని తాగిన తర్వాత ముఖాన పట్టిన చెమట పైట చెంగుతో తుడుచుకుని చెప్పింది. మా పెద్దాడు పనిచేసే కంపెనీ మేనేజర్ గారి తల్లికి కిడ్నీ జబ్బు వచ్చిందట తమ్ముడు. 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే బతుకుతుందిట. అదృష్టవశాత్తు ఆవిడ గారి బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు ఒక్కటే కావడంతో నా కిడ్నీ ఇవ్వమని మా అబ్బాయి బతిమాలాడు. వాళ్ళ మేనేజరు ₹1,00,000 ఇస్తానంటున్నట్ట. పెద్దాడికి చిన్నాడికి చెరో ఆడపిల్ల ఉన్నారన్న సంగతి నీకు తెలుసుగా. రేపెప్పుడో వాళ్లకు పెళ్ళిళ్ళు చెయ్యాలట. నేను కిడ్నీ దానం చేయగా వచ్చే ₹1,00,000 వాళ్ళిద్దరి పేర ఫిక్స్డ్ వేస్తారట. నా మొగుడు మిగిల్చిపోయిన ఆస్తిని కొడుకులు పంచుకున్నారు. రేడియోలో టీవీలో నటించి సంపాదించిన డబ్బు నా కోడళ్ళు పంచుకున్నారు. ఇక నా మనవరాళ్ళకి నేనేమీ పెట్టలేకపోయానే అన్న చింత లేకుండా ఇప్పుడు ఈ ఏర్పాటు కూడా జరిగిపోతోంది. నిర్వేదంగా నవ్వుతూ చెప్పింది సత్యవతి. ఏమిటి, ఇంత అన్యాయమా? కన్నతల్లి అవయవాలను కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం నడిబజార్లో అమ్ముకుంటారా అని అడగాలనుకున్నాను. కానీ గుండెలో మాట గొంతు వరకు వచ్చి ఆగిపోయింది. బాధగా ఆమె వైపు చూశా. ఎంత విచిత్రంగా ఉందో చూశావా తమ్ముడు? ఆ కొడుకు తల్లి ప్రాణాన్ని కాపాడుకునేందుకు ₹1,00,000 ఖర్చు పెడుతున్నాడు. ఈ కొడుకు తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి ₹1,00,000 ఆర్జించాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా 2 రకాల భావాలు కలిగిన మనుషులకి నేను సమిధనవుతున్నాను. అసలు ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేయాలన్న ఆలోచన నాకు భగవంతుడు ఇందుకే కలిగించాడేమో. ఇంతకీ కిడ్నీ ఇవ్వడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు? అసలే నీరసంగా ఉన్నారు. పైగా మీ వయసు తక్కువేం కాదు. సత్యవతి పట్ల మొదటి నుంచి నాలో ఏర్పడిన సానుభూతి నా చేత ఆ మాటలు అనిపించింది. ఒప్పుకోక ఏం చేయమంటావు తమ్ముడు? అలా అయినా వాళ్ళ చేత మా అమ్మ చాలా మంచిది అనిపించుకోవచ్చునన్న స్వార్థమే నా చేత ఒప్పించింది. పైగా నేను కిడ్నీ అమ్ముతున్నది నా పిల్లల కోసమేగా. నిన్ననే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు అవి చేయించారు. నా కిడ్నీ పనిచేస్తుందిట. వాళ్ళ సంతోషానికి అవధులు లేవనుకో. నిన్నటి నుంచి నన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూస్తున్నారు తమ్ముడు. ఈ జన్మకి 2 రోజుల సంతృప్తి చాలు. రేపొద్దునే ఆపరేషన్ చేస్తారట. అందుకే ఈ ఆదివారం పూట పని కట్టుకొని మీ ఇంటికి వచ్చి నీకు ఇబ్బంది కలిగించాను. ఇంతకీ నేనేం చేయాలో బోధపడలేదు. మళ్ళీ అంతలో ఆవిడే చెప్పింది. మరేం లేదు తమ్ముడు, ఈ ఆపరేషన్ తర్వాత నేను బ్రతికి బట్ట కడతానన్న నమ్మకం లేదు నాకు. బ్రతికిన వారాలు నెలలు అంతే. ఆ తర్వాత నేను చనిపోతే గత 3 దశాబ్దాల పాటు రంగస్థల నటిగా ఎన్నో బహుమతుల్ని పొంది రేడియో నాటికలెన్నింటిలోనూ నటించి శ్రోతల అభిమానాన్ని అందుకున్న ఫలానా సత్యవతి ఇక లేదు అని రేడియోలో చెప్పిస్తావా తమ్ముడు? జీవం లేని కళ్ళతో ఆశగా నా వైపు చూస్తూ అడిగింది సత్యవతి. ఆ ప్రశ్న వినగానే
నా కళ్ళల్లోకి ఒక్కసారిగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. వసంతవల్లరిలో స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ అమ్మంటే అంతే మరి విన్నారు. ఈ కథ 1998 ఫిబ్రవరి 22 నాటి ఆదివారం ఈనాడులో ప్రచురింపబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.